అండ్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రీఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ప్రీఎంఐ ఆప్షన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనకి బుకింగ్ అమౌంట్ మీరు పే చేసేసి తర్వాత మీకు లోన్ ఈఎంఐ అనేది మీరు వన్స్ హ్యాండ్ ఓవర్ అయిన దగ్గర నుంచి మీకు వస్తుంది. సో అప్పటి వరకు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. సో నేను చెప్పినట్లు మీకు ఇది మొత్తం 9+ acres లో వస్తుంది. సో 9+ acres లో కూడా మనం బిల్డ్ చేసేది టోటల్ 6 towers. సో దీన్ని వచ్చేసి మనం phase 1 and phase 2 కింద డివైడ్ చేసుకున్నాం. సో మన ప్రాజెక్ట్ అంతా కూడా రేర్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఎమ్యూనిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 100+ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. సో మనం ఇక్కడ ఏం చేయాలనుకున్నాం కదా, అటుపక్కకు వచ్చేసి మనకి ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. అండ్ మనకి ఇది క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ లోనే మన ఆల్ ఇండోర్ ఎమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో మెయిన్ పాయింట్స్ అవన్నీ కూడా కవర్ చేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము కోంపల్లికి దగ్గరలో ఉన్న గుండ్లపోచంపల్లి దగ్గర ఉన్నామండి. మనకి మల్లారెడ్డి కాలేజ్ కి ఆపోజిట్ లోనే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వచ్చింది. ఇది 9+ acres లో ఉందన్నమాట. G+14 తోని మనకి ఫస్ట్ ఫేజ్ లో 4 towers అనేది ప్లాన్ చేస్తున్నారు. ఎవరైతే కోంపల్లి, సుచిత్ర, ఈవెన్ బాచ్పల్లి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి చూస్తే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. లేదు మీరు ఇప్పుడు పర్చేజ్ చేసుకుని ఒక 1-2 years తర్వాత ఇక్కడ స్టే చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది గేటెడ్ కమ్యూనిటీ. సో ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఛానల్ పార్ట్నర్ మేనేజర్ గారు ఉన్నారు. సో ఆ మేడం మీకు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేడం, ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మాకు డీటెయిల్ చెప్పండి. హాయ్ అండి, నా పేరు వందన. నేను ఇక్కడ ఛానల్ పార్ట్నర్స్ కి హెడ్ గా ఉన్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ సేల్స్ మేనేజర్ అండి. సో ఇది మన ప్రాజెక్ట్ చూసుకుంటే ఆల్రెడీ మీకు పూర్ణచంద్ర గారు చెప్పారు, ఇది కంప్లీట్ గా వచ్చేసి హెల్త్ అట్మాస్ఫియర్ లో ఉందండి. చుట్టూ మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ ఉన్నాయి అండ్ ఐటీ కండ్లకోయ వచ్చేసి మనకి ట్విన్ టవర్స్ లో వస్తుంది. జస్ట్ ఇక్కడికి 4.5 kilometers లో వస్తుంది. ఇది టువర్డ్స్ మేడ్చల్ వైపు మీరు చూసుకుంటే కనుక హైలీ డెవలప్డ్ విత్ 6-way హైవే అవుతుంది అది. అండ్ మీకు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వితిన్ 10 kilometers రేడియస్ లో కూడా మీకు అన్ని వస్తుంది. అండ్ మనది వచ్చేసి కంప్లీట్ సెంటర్ ఆఫ్ ద పాయింట్ లో ఉంది. ఇటు మీరు బాచ్పల్లి వైపు తిరిగి వచ్చినా గానీ లేదా ఇటు సుచిత్ర వైపు కోంపల్లి నుంచి వచ్చినా గానీ మనది మిడ్ ఆఫ్ ద పాయింట్ లో ఉంది. అండ్ మీకు ORR 5 and 6 కూడాను దగ్గరలో ఉన్నాయి. సో వితిన్ 15 minutes లో మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ దెన్ మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ షాపింగ్ పర్పస్ గా చూసుకున్నా ఏది ఉన్నా కానీ మన ప్లేస్ వచ్చేసి హైలైట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా మన ప్రాజెక్ట్ కి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ గా అవుతున్నారు. అండ్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రీఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ప్రీఎంఐ ఆప్షన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనకి బుకింగ్ అమౌంట్ మీరు పే చేసేసి తర్వాత మీకు లోన్ ఈఎంఐ అనేది మీరు వన్స్ హ్యాండ్ ఓవర్ అయిన దగ్గర నుంచి మీకు వస్తుంది. సో అప్పటి వరకు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. అండ్ మీకు ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆర్ఎంసీ కూడా ఇది మనదే ఉంది. కంప్లీట్ మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడాను ఇక్కడ నుంచి మనమే చేసుకుంటున్నాము. సో ఇది మొత్తం కూడాను మనకి 9+ acres లో ఉంది. సో మీరు చూస్తే ఇది 100 feet ప్రపోజ్డ్ రోడ్. అండ్ ఈ ఆపోజిట్ సైడ్స్ లో వచ్చేసి మీకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ వస్తాయి సార్. అండ్ అటుపక్క ఉండేది మన ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్ అంతా కూడాను రేర్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఈ 9+ acres లో మనం బిల్డ్ చేసేది టోటల్ 6 towers. సో ఒక్కొక్క టవర్ కూడాను మనకి ఉండేది 3 levels ఆఫ్ కార్ పార్కింగ్ ఇస్తున్నాము. అది వచ్చేసి మీకు స్టిల్ట్ కాకుండా B1, B2 కూడా ఇస్తున్నాము. అండ్ G+14 floors అంటే ఓవరాల్ గా మనకి వచ్చేసి టోటల్ 15 floors అండి ఒక్కొక్క బ్లాక్ లో. సో ఇప్పుడు మెయిన్ మన సేల్స్ ఉంది అమెరాల్ బ్లాక్ లో జరుగుతుంది. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో మనకి 2 BHK వచ్చేసి 1320 SFT లో మొత్తం అంతా కూడా ఫిక్స్డ్ లో ఉంది. అండ్ 3 BHK వచ్చేటప్పటికి వేరియేషన్స్ ఉన్నాయి సార్, 1515 నుంచి 1825 వరకు. సో కార్నర్ ఫ్లాట్స్ వచ్చేసి మెయిన్లీ మనకి 3 BHKs వస్తున్నాయి. అండ్ మిడిల్ లో వచ్చేటప్పటికి 2 and 3 BHKs మిక్స్డ్ లో ఉన్నాయి. సో మెయిన్ మన పాయింట్స్ చూసుకుంటే కనుక దీంట్లో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ బ్లాక్ వైజ్ చూసుకుంటే మనకి మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి పూజ రూమ్. సో ఇప్పుడు వచ్చే అపార్ట్మెంట్స్ లో కానీ ఇండివిజువల్ హౌసెస్ లో కానీ పూజ రూమ్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ యాజ్ పర్ ద వాస్తు వచ్చేసి మనం పూజ రూమ్ అనేది అన్ని ఫ్లాట్స్ లోను మొత్తం ఉండే 1170 flats కి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దెన్ మనకి వచ్చేసి ఇంకొకటి కస్టమైజేషన్. సో 100% కస్టమైజేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్రైవసీ ఎంట్రన్స్. కంప్లీట్ మనకి ఎంట్రన్స్ అనేది ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక అన్ని అపార్ట్మెంట్స్ లో ఎదురుగా గుమ్మాలు ఉంటాయి. బట్ ఇక్కడ మనకి గుమ్మానికి ఒక గుమ్మానికి వచ్చేసి 4 to 5 feet గ్యాప్ ఉంటుంది. అది జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. అండ్ దెన్ మనకి ఒక్కొక్క బ్లాక్ లో వచ్చేసి మనం టోటల్ గా 5 లిఫ్ట్లు ఇస్తున్నాము. సో 4 వచ్చేసి మనకి రెసిడెన్షియల్ పర్పస్ ఉంటుంది అండ్ ఒకటి వచ్చేసి సర్వీస్ పర్పస్.
అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి గార్బేజ్, ఇంకొక మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకి ఉండే అపార్ట్మెంట్స్ లో చూసుకుంటే కనుక గార్బేజ్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంటుంది. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ మనకి కానీ సో మనం గార్బేజ్ పాయింట్ అనేది ఒకటి ఇచ్చాము. సో అదేంటంటే కంప్లీట్ గా కింద నుంచి పై వరకు కనెక్టెడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఉండే గార్బేజ్ ని తీసుకొచ్చి దాంట్లో డంప్ చేసినట్లయితే అది స్ట్రైట్ ఓవర్ కిందకి ఒక పాయింట్ లో కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అండ్ అది ఆటోమేటెడ్ గా క్లోజ్ అయిపోతుంది అండ్ ఆటో శానిటైజ్ అయిపోతుంది. ఎమ్యూనిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 100+ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. సో మనం ఇక్కడ ఏం చేయాలనుకున్నాం కదా, అటుపక్కకి వచ్చేసి మనకి ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. అండ్ మనకి ఇది క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ లోనే మన ఆల్ ఇండోర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ పాయింట్స్ అవన్నీ కూడా కవర్ చేసుకున్నాము. సో దీంట్లో బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది అండ్ 7 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము, క్లినిక్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, ATM అండ్ డెడికేటెడ్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. ఇది కంప్లీట్లీ కూడా మీకు రెసిడెన్షియల్ పర్పస్ వస్తుంది, సో కమర్షియల్ ఎక్కడా లేదు. అండ్ దెన్ అవుట్డోర్ కి వచ్చేటప్పటికి మెయిన్ మనం వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే జాగింగ్ ట్రాక్ హెల్త్ పరంగా. సో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వైపు లోపల మనకి జాగింగ్ ట్రాక్ వస్తుంది. అది కూడా మీకు ఓవరాల్ గా 2 కిలోమీటర్స్ వరకు కవర్ అవుతుంది. అండ్ అట్లనే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే మీకు టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇచ్చాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా అండ్ కంప్లీట్లీ వెనక పక్క వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఏరియా వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనం విల్లాస్ ప్లాన్ చేసుకుంటున్నాము ఈ పార్ట్ లో. ఇది కూడా మన ప్రాజెక్ట్ వస్తుంది, తర్వాత డెవలప్మెంట్స్ అనేది మనకు ఉండదు. అండ్ కమింగ్ బ్యాక్ అవుట్డోర్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, తర్వాత స్కేటింగ్ రింగ్, షటిల్ కోర్ట్స్ అండ్ దెన్ 2 క్రికెట్ నెట్స్ ఇస్తున్నాము. ప్రతి దానికి మధ్యలో కూడాను మనం సిట్టింగ్ ఏరియాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బ్లాక్ టు బ్లాక్ వచ్చేసి డిస్టెన్స్ 43 feet ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసే మొత్తం కూడాను జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ కానీ లేదా ఎయిర్ సర్క్యులేషన్ కానీ చాలా బాగుంటుంది, ఎక్కడ ప్యాక్ అయ్యేలాగా ఉండదు. అండ్ మీకు ఫ్లాట్ టు ఫ్లాట్ వచ్చేసి డిస్టెన్స్ 10 feet ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు ఉండేది అపార్ట్మెంట్ లో అయినా కంప్లీట్ మీరు రెసిడెన్షియల్ ఫీల్ వస్తుంది. దీంట్లో ఇండివిజువల్ హోమ్స్ లో మీరు ఎట్లా అయితే ఫీల్ అవుతారో ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది. సో మనకి లొకేషన్ వచ్చేసి ఇది కొంపల్లిలో ఉంది. సో మీరు వెంటనే సైట్ విజిట్ కి రండి. సైట్ విజిట్ చేయడానికి డిస్ప్లే మీద కాంటాక్ట్ నంబర్ ఉంటుంది డిస్ప్లే అయ్యేది, సో దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.